చంద్రశేఖర్ రెడ్డి గారు. సార్ ఒక్క విషయం సార్. సార్ మంత్రి గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను సార్. ప్రతిదానికి కూడా నేను ప్రతిదానికి కూడా సాక్ష్యాలు చూపిస్తే మాట్లాడతాము. మీకేదైనా అబ్జెక్షన్స్ ఉంటే చివరిలో మాట్లాడండి. దయచేసి అవకాశం ఇవ్వండి. హిందువుల మనోభావాలు ఇప్పటికే దెబ్బతిన్నాయి. మీరు మరీ దీన్ని పదే మాట్లాడద్దు. సుప్రీంకోర్టుకి వెళ్ళి సిబిఐతో విచారణ చేయించాలని కోరింది వైవి సుబ్బారెడ్డి గారు అధ్యక్ష. అదే మా నిజాయితీ. సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ ఏర్పాటు కావడం. చెప్పండి, మీ రిప్లైలో కానీ మీ స్టేట్మెంట్లో కానీ చెప్పండి. చంద్రశేఖర్ కుట్రలన్నీ కూడా ఇప్పుడు బహిర్గతమయ్యాయి అధ్యక్ష. కల్తీ నెయ్యి డ్రామా రాజకీయ కుట్రతో ప్రారంభమై ఇప్పుడు ఆర్థిక కుంభకోణంగా మారింది అధ్యక్ష. మొదట రాజకీయ కుట్ర, ఇప్పుడు ఆర్థిక కుంభకోణం. ఇందులో ప్రధాన సూత్రధారి లబ్ధిదారి ఇందాపూర్ డైరీ అధ్యక్ష. ఈ ఇందాపూర్ డైరీ హెరిటేజ్ యూనిట్ అధ్యక్ష. హెరిటేజ్ కి సంబంధించిన ఒక యూనిట్. వెంకటేశ్వర స్వామి కల్తీ పేరు కేవలం అధ్యక్ష 320 రూపాయల కేజీ నెయ్యిని 320 రూపాయలకి కేజీ నెయ్యి ఇవ్వడం సాధ్యం కాదని, ఒకవేళ ఇస్తే అది కల్తీ నెయ్యి అవుతుందని చెప్పి ప్రజలను రెచ్చగొట్టి ఈ ఇందాపూర్ డైరీకి ఏకంగా 321 రూపాయల నుంచి 658 రూపాయలకి పెంచి కోట్ల రూపాయల నెయ్యి కాంట్రాక్ట్ ని ఇందాపూర్ అలియాస్ హెరిటేజ్ యూనిట్ కు కట్టబెట్టిన ఆర్థిక కుంభకోణం ఈ ప్రభుత్వంలోనే జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష నేను అన్ని కూడా చూపిస్తాను అధ్యక్ష. టీటీడీ అప్రూవల్ ఆర్డర్ అధ్యక్ష. ఈ ఇందాపూర్ డైరీకి ఏకంగా 321 రూపాయల నుంచి 658 రూపాయలకి పెంచిచ్చినటువంటి ఈ ప్రభుత్వ హయాంలో 658 రూపాయలకి పెంచిచ్చినటువంటి అప్రూవల్ ఆర్డర్ అధ్యక్ష. అదేవిధంగా ఇందాపూర్ డైరీ గురించి నేను చెప్పాను అధ్యక్ష. ఇది హెరిటేజ్ యూనిట్ అని చెప్పాను. అదేవిధంగా ఇది ఒక కుంభకోణం అని చెప్పాను. దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా చెప్తాను అధ్యక్ష. ఎప్పుడైతే 658 రూపాయలకి ఇందాపూర్కి ఇవ్వడం కానీ దాన్ని వైఎస్ఆర్సీపీ ప్రజల్లోకి తీసుకెళ్లిన తర్వాత ఈ హెరిటేజ్ సంబంధించి ఆ రోజు దాకా ఫిబ్రవరి 10వ తేదీ దాకా ఈ ఇందాపూర్ డైరీ మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని వాళ్ళ వెబ్సైట్లో పెట్టుకుని ఉంది అధ్యక్ష. ఎప్పుడైతే మేము బహిర్గతంగా వచ్చి ఇదంతా ఆర్థిక కుంభకోణం అని చెప్పినామో వెంటనే హెరిటేజ్ యూనిట్ లో ఫిబ్రవరి 15వ తారీఖున ఆ ఇందాపూర్ డైరీని కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గా మార్చింది అధ్యక్ష. ఎందుకు మార్పు చేయాల్సి వచ్చింది అధ్యక్ష? ఈ విషయాలన్నీ బయటపడడం వల్ల ఈ వాళ్ళ సొంత వెబ్సైట్ లో, అంటే ఈ హెరిటేజ్ అనేది చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు డైరెక్టర్లుగా ఉన్నటువంటి ఈ హెరిటేజ్ డైరీలో ఈ మార్పు జరిగింది అధ్యక్ష. ఇంతటితో ఆగలేదు అధ్యక్ష. ఈ హెరిటేజ్ యూనిటే అదే రోజు ఒక్కరోజు ముందు ఫిబ్రవరి 14వ తేదీన వాళ్ళ నేషనల్ హెడ్ అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ని రిజైన్ చేయించింది అధ్యక్ష. దానికి సంబంధించి కూడా హెరిటేజ్కి సంబంధించినటువంటి వెబ్సైట్లో ఆ రిజగ్నేషన్ యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా కూడా వాళ్ళ వెబ్సైట్లో పెట్టారు అధ్యక్ష. ఒకే రోజు ఈ కుంభకోణం ఎప్పుడైతే బయటపడిందో, ఇందాపూర్ని ముందు పెట్టుకొని హెరిటేజ్ చేసినటువంటి కుట్ర ఎప్పుడైతే బయటపడిందో ఒకే రోజు అటు ఇందాపూర్ని కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గా మార్చడం కానీ వీళ్ళ వైస్ ప్రెసిడెంట్ చేత రిజగ్నేషన్ చేయించడం కానీ జరిగింది అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష ఈ హెరిటేజ్ సభలో తమరు అనుమతించినటువంటి చర్చ ఏంటి, వాళ్ళు చెప్తున్నటువంటి చర్చ ఏంటి సార్? మనము గతంలో 2019 నుంచి 24 మధ్యలో లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిన దాని గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. సభ్యులకు ఏదైనా అనుమానాలు ఉంటే లెట్ దెమ్ కమ్ ఇన్ ఎనీ ఫామ్. అసలు సంబంధం లేనటువంటి సంస్థల్ని, హెరిటేజ్ ని, ఇంగోర్ని తీసుకొచ్చి ఈ రోజుకు విషయాన్ని మాట్లాడే తమరు అనుమతించడం సరిగా. లడ్డు మీద కల్తీ మీద ఎంతసేపు అన్నా మాట్లాడమనండి. ఇదేం సార్ అసలు సంబంధం లేని అంశం మీద తమరు అసలే ఆయన వైఎస్ఆర్సీపీ సభ్యుడు కాదు, టైమింగ్ అతనికి ఎలిజిబిలిటీ లేదు, అతను మాట్లాడడం తమరు అనుమతించడం మీ ఇష్టం సార్. వైసీపీ టైంలోనే అతను అడ్జస్ట్ చేసుకుంటాడు సార్. ఎట్లా చైర్మన్ ఎట్లా సార్ ఎట్లా సార్? ప్లీజ్ చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్ష ఒక్క నిమిషం ప్లీజ్ కోఆపరేట్. మాటికి ఇలా అడ్డు తగిలితే ఎక్కడ కంటిన్యూ అవుతుందండి? సార్ మీరే ఆపండి.
సభ్యులు డివేట్ అయినప్పుడు మీరు ఆపితే ఈ గందరగోళం కాదు. కన్ఫైన్ టు ది సబ్జెక్ట్. దయచేసి సభ్యులందరూ కూడా ఏదైతే లడ్డూ కల్తీ మీద ఉందో దాని కంపెనీ మాట్లాడమని చెప్పి తెలియజేసుకుంటాం. తిరుమల లడ్డు అంశం గురించి కాకుండా ఇంకొక అంశం గురించి కూడా నేను మాట్లాడను. ప్రతి దానికి కూడా ఎవిడెన్స్ ఇచ్చే మాట్లాడతాను అధ్యక్ష. ఇదే ఇందాపూర్ డైరీ అలియాస్ హెరిటేజ్ యూనిట్ గతంలో కూడా దానికి ఒక చరిత్ర ఉంది అధ్యక్ష. వాళ్ళు మొట్టమొదటిగా 2015లోనే 275 రూపాయలకి వాళ్ళు నెయ్యి సప్లై చేస్తామని టీటీడీ అప్రూవల్ కూడా ఇచ్చింది అధ్యక్ష. అయితే వాళ్ళకి అప్రూవల్ ఇచ్చిన తర్వాత వెంటనే 2016 మార్చి 18వ తారీఖున వాళ్ళు కల్తీ నెయ్యి సప్లై చేస్తా ఉన్నారని, అంటే అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉంది అధ్యక్ష. ఈ ఇందాపూర్ డైరీ డిస్క్వాలిఫై అయింది అధ్యక్ష, కల్తీ నెయ్యి సప్లై చేస్తా ఉందని. ఆ విధంగా టీటీడీ ఇందాపూర్ డైరీ డిస్క్వాలిఫై చేసింది అధ్యక్ష. ఆ తర్వాత ఏమనుకున్నారు అధ్యక్ష? కదా మాట్లాడుతున్నాడు కదా, ఇక్కడ పరిశ్రమల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. మాట్లాడు. ఇఫ్ దట్ ఈజ్ ఓకే విత్ యూ. కాదు కూర్చో బాబు, కూర్చో. దయచేసి చంద్రశేఖర్ రెడ్డి వన్ మినిట్ దయచేసి. ఇప్పుడు లడ్డూ కల్తీలో నెయ్యి అనేది ప్రధాన పాత్ర. ఆ నెయ్యి గురించే కదా మాట్లాడుతున్నారు సార్. ఇప్పటి నెయ్యి గురించి మాట్లాడుతున్నాడు ఆయన. కల్తీ జరిగిన నెయ్యి గురించి మాట్లాడట్లా. ఈ రోజు జరిగింది ఇంకో ఫామ్ లో ఇవ్వనండి. ఎట్లా సార్? ప్లీజ్ నెయ్యి అధ్యక్ష ఈ ఇందాపూర్ డైరీ అలియాస్ హెరిటేజ్ యూనిట్ 321 రూపాయలకి సప్లై చేస్తున్నటువంటి నెయ్యిని వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏకంగా ఇటీవల కాలంలో 658 రూపాయలకి కేజీ లెక్కన కొనే ఒక ఆర్థిక కుంభకోణం ఇక్కడ స్టార్ట్ చేసింది అధ్యక్ష. దీనికి సంబంధించి వాళ్ళు చెప్తున్నటువంటి సరే కల్తీ నెయ్యి గురించి చెప్తా ఉన్నారు. నేను కల్తీ నెయ్యి డ్రామా గురించి చెప్తాను అధ్యక్ష. ఏదైతే కల్తీ నెయ్యి డ్రామా అని చెప్పినారో చెప్తా. ఈ కల్తీ నెయ్యి ఎక్కడ ప్రారంభమైంది అధ్యక్ష? ఏఆర్ డైరీ నుంచి వచ్చినటువంటి ట్యాంకర్స్ లో కల్తీ ఉందని చెప్పి మొట్టమొదటిగా ప్రారంభమైంది అధ్యక్ష. ఈ ఏఆర్ డైరీ అసలు ఎప్పుడు ప్రారంభమైంది అధ్యక్ష? మొట్టమొదటిగా 2024 మే 15న వాళ్ళు టెండర్లలో పార్టిసిపేట్ చేశారు అధ్యక్ష. 2024 మే 15న అప్పటికే ఎన్నికల కోడ్ వచ్చింది. ఆ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత వాళ్ళు టెండర్లో పార్టిసిపేట్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష. ఫస్ట్ ట్యాంకర్ వాళ్ళు ఎప్పుడు ఇచ్చారు అధ్యక్ష? 2024 జూన్ 12. ఆ రోజు టీడీపీ అధికారంలో ఉంది అధ్యక్ష. ఆ రోజు మొట్టమొదటి ట్యాంకర్ ఇచ్చారు అధ్యక్ష. ఆ తర్వాత 4 ట్యాంకర్లు జూన్ 12, 20, 25, జూలై 4వ తేదీల్లో 4 ట్యాంకర్లు పంపిస్తే ఆ 4 ట్యాంకర్లని టీటీడీ తీసుకునింది అధ్యక్ష. ఆ తర్వాత జూలై 6న 2 ట్యాంకర్లు, జూలై 12న 2 ట్యాంకర్లు పంపిస్తే ఆ 4 ట్యాంకర్లు వీళ్ళ ప్రభుత్వంలోనే వచ్చాయి అధ్యక్ష. వీళ్ళ ప్రభుత్వంలో టీటీడీ అక్కడ ఉన్నటువంటి ల్యాబ్ దాంట్లో కల్తీ ఉందని చెప్పిన తర్వాత దాన్ని ఎన్డీడీబీ ల్యాబ్ కి పంపించిన ఆయన ఏం మాట్లాడుతున్నాడు? గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ లో వచ్చిందని. బోర్డు ఎవరిది ఉంది?